4 పాటలు డ్రమ్ము కొట్టుకుంటూ పాడాలి. సేవకుడు పడే తెప్పలు మామూలు తెప్పలు కాదు. ఆరాధన అంటే ఏదో మరి సేవకుడే కష్టపడుతున్నాడు అన్నట్లుగా ఫీల్ అయ్యే భక్తులు చాలామంది ఎక్కువైపోయారు. ఆరాధన అంటే సేవకుని కోసం కాదు. ఆరాధన అంటే భక్తులు దేవుని కొరకు పరితపించే వారుగా ఎప్పుడైతే ఆలోచనకు వస్తారో వారే నిజమైనటువంటి భక్తులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనమేదో పాటలన్నీ అయిపోయినాక వెళ్ళి కూర్చుందాంలే అని అంటే ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ఈ వారములో దేవుని సన్నిధిలో ఒక్క పాటను నువ్వు పాడగలిగావా, మనసు విప్పి నన్ను ఆరాధన చేయగలిగావా అని ప్రతి ఆదివారం దేవుడికి ఒక లెక్క రాస్తాడు. కాబట్టి మనం నేరస్తులముగా ఉండొద్దు.